అమరావతి సచివాలయంలో పచ్చదనం కనువిందు చేస్తోంది. రంగురంగుల పూల మొక్కలు చూపర్లను కట్టిపడేస్తున్నాయి. సచివాలయ ప్రాంగణంలో భవనాల మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉద్యానవనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి భవనంలోనూ పచ్చటి పచ్చిక. వీటన్నింటికీ పోటీగా కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఫౌంటైన్ సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తోంది. రాష్ట్ర పరిపాలనా భవనం చుట్టూ ప్రకృతి సోయగం పరవశిస్తోంది. ప్రకృతి అందాలు ఆరబోసినట్టు అందమైన భవనాల చుట్టూ పచ్చటి పచ్చిక ఉద్యోగులకు సందర్శకులకు స్వాగతం పలుకుతోంది. ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించిన సచివాలయానికి పచ్చటి పచ్చిక బయలు మరింత అందాన్ని అద్దుతోంది. వాటి పక్కనే వేసిన మొక్కలు అప్పుడే పూలు పూసి కలకలలాడుతూ కనువిందు చేస్తున్నాయి. సచివాలయం 3వ భవనం ఎదురుగా ఉద్యానవనంలో బల్లలు ఏర్పాటు చేశారు. ఇక్కడే అందమైన ఫౌంటైన్లు కనువిందు చేస్తున్నాయి. మండుటెండల్లో పని ఒత్తిడితో బిజీగా గడిపిన ఉద్యోగులు సాయంత్రం ఇళ్లకు దీనిగుండా వెళ్తుండడం ఆహ్లాదం పంచుతోంది. నవ్యాంధ్ర రాజధానిని పరిపాలనా నగరంగానే కాక ఒక సుందర ఉద్యానవనంగా మార్చేందుకు పచ్చదనంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. రకరకాల పూల మొక్కలు చెట్లతో ప్రాంగణంలో నూతన శోభను తెచ్చింది. సచివాలయం మధ్యన దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవనాన్ని అభివృద్ధి చేశారు. ప్రతి భవనం మధ్యలో ఉన్న ఖాళీ ప్రదేశాన్ని పచ్చదనంతో నింపారు. మొత్తంగా 4 ఎకరాల విస్తీర్ణంలో పచ్చదనం కోసం 4.5 కోట్ల రూపాయలను వెచ్చించారు. ఇందుకు అవసరమైన మొక్కల్ని కడియం, బెంగళూరు నర్సరీల నుంచి తెప్పించారు. సచివాలయ ప్రాంగణంలో ఉద్యానవనాలు, పచ్చదనం, ఫౌంటైన్లు ప్రతి ఒక్కరిని కట్టిపడేస్తున్నాయి. సాయంత్రమైతే చాలు సెల్ఫీలు దిగేందుకు ఉద్యోగులు పోటీ పడుతున్నారు. విధులు ముగిసిన తర్వాత కూడా ఇక్కడ సేదతీరుతున్నారు. 360 రోజులు పూసే పూల మొక్కలను ఈ పార్కులో నాటారు. కోల్కతా, బెంగళూరు, కడియం నుంచి బ్యాంబూస్, రాపిస్, టెలికోనియా, లానస్, కార్పెట్ గ్రాస్, మెండోగ్రాస్, క్రోటన్స్, రియోస్మేథీషియా, షెప్లెరా, పేకస్ వంటి వందల రకాల పూల మొక్కలు సచివాలయానికి ఉద్యాన శోభ తీసుకొచ్చాయి. ముఖ్యమంత్రి తన కార్యాలయం ప్రారంభం సందర్భంగా మొక్కని నాటారు. దానికి ప్రత్యేకంగా కంచె వేసి రక్షణ చేపట్టారు. ఈ భవనంలో మిగిలిన ప్రదేశం కూడా పచ్చదనం ఉండేలా ఏర్పాటు చేశారు. భవనం లోపలికి ప్రవేశించగానే మంచి ఆహ్లాదకర వాతావరణానికి లోనయ్యేలా వీటిని తీర్చిదిద్దారు. సచివాలయానికి దారితీసే రహదారుల మధ్యలో ఉండే విభాగిని మొక్కలు నాటేందుకు అనువుగా తీర్చిదిద్దారు. సచివాలయంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ మణిహారం ఉద్యోగులకు, సందర్శకులకు ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచుతోంది. కెమెరా పర్సన్ బి నాగరాజ్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, అమరావతి.